హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నవ్య స్వామిస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము కూడా అయితే చాలా బాగున్నాం. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే, ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో మొక్కలు అనమాట. ఈ వీడియోనైతే మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలని అయితే నేను యూట్యూబ్లో పెట్టానండి. మా ఇంటి దగ్గర అనమాట, ఇది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. మా అమ్మ ఉన్న స్థలాన్ని వేస్ట్ అవ్వకోకుండా అన్ని మొక్కలతో అయితే నింపేసింది. ఇది వచ్చేసి మా ఎంట్రన్స్ అనమాట, బయట గేట్ దగ్గర అండి. గేట్ దగ్గర రెండు వైపులా అయితే ఖాళీ స్థలం ఉంటుంది మాకు. అక్కడ అయితే ఈ రకరకాల మల్లె మొక్కలు, అన్ని మొక్కలు, కలబంద, ఇంకా అందంగా ఉండేవి పైనాపిల్, అవన్నీ కూడా చాలా రకాల మొక్కలు అయితే వేసిందండి. ఇంతకు ముందు కూడా చాలా మొక్కలు ఉండేవి మా ఇంట్లో. తర్వాత గోడ కట్టేటప్పుడు అవి మొత్తం పోయాయి అన్నమాట మొక్కలు. తర్వాత ఇంకా లోపలంతా కూడా స్పేస్ లేదు, ఇంకా బయట అయితే ఉంది. గోడ పక్కన ఉన్న స్థలాన్ని అయితే మా అమ్మ ఇలా మొక్కలతోనైతే మొత్తం పెట్టేసిందండి. ఇంకా ఇది వచ్చేసి నూరువరాలు. ఇది చాలా పెద్ద చెట్టు ఉండేది మా ఇంట్లో. తర్వాత దాన్ని రిమూవ్ చేసేసిన తర్వాత మళ్ళీ వేస్తే కొత్తగా వచ్చిందండి. మా మొక్కలన్నిటిలో నాకు ఈ మొక్క అయితే చాలా ఇష్టం. మా చిన్నప్పటి నుంచి ఉండేదన్నమాట. ఇంకా ఇవి వచ్చేసి నేల గులాబీ తీగలు, కనకాంబరాలు, అన్ని రకాల పూల మొక్కలు ఉన్నాయండి. అన్నీ అంటే ఈ మధ్యనే వేసింది, మొన్న వర్షం టైంలోనమాట ఈ వీడియో తీసింది. మొన్న తుఫాను టైంలో తీశాను నేను ఈ వీడియో. ఇంకా అప్పుడైతే ఇలాగ ఉన్నాయండి. ఇవన్నీ మొన్న వేసిన మొక్కలే. ఇంకా కొన్ని డేస్ అయితే కానీ కాస్త పెరిగి పెద్దవవ్వవు. చూడండి మా గార్డెనింగ్ టూర్ ఎలా ఉందో మీరైతే కామెంట్లో చెప్పండి. నేనైతే యూట్యూబ్లో పెడతానమ్మా వీడియో తీసి అని అంటే మా అమ్మ అన్ని దగ్గర ఉండి అయితే చూపించి చెప్తుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నన్ను పడుకోకుండా తీయి అని అందే. నువ్వేం పడవలే, నువ్వు పడకుండానే తీస్తానని చెప్పాను. ఇంకా చూడండి మా అమ్మ చూపిస్తుందండి, నేను వీడియో తీస్తున్నాను. ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ మొక్కలు కూడా తీసానండి. నెక్స్ట్ వీడియోలో అది కూడా అయితే పెడతాను. చాలా రకాల పూల మొక్కలు అయితే ఉంటాయి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా. ఇంకా జామ మొక్కలు, సొరతీగ అన్నీ కూడా ఒకదాని సందులో ఒకటి, అన్ని మొక్కలన్నీ కూడా దగ్గరగా ఉంటాయండి. కాకర తీగ అన్నీ. ఈ వీడియో అయితే కేవలం మామూలుగా మీతో షేర్ చేసుకోవాలనే పెట్టాను. వీడియో నచ్చితే మాత్రం చివరి వరకు చూడండి. మీకు వీడియో నచ్చకపోతే, ఇంట్రెస్ట్ లేకపోతే మాత్రం మీరు స్కిప్ చేసేయచ్చు. ఇంకా వంగ మొక్కలు కూడా చాలా వేసిందండి. చూడండి ఉన్నాయి అక్కడక్కడ వంకాయలు, చిన్న వంకాయలు ఉన్నాయి. మా ఊర్లో చాలామంది ఇళ్ళ దగ్గర ఇలాగే మొక్కలు ఉంటాయండి. అందరి ఇళ్లలో కూడా అన్ని రకాల మొక్కలు ఉంటాయి. పూల మొక్కలు, కూరగాయల మొక్కలు, అన్ని మొక్కలు ఉంటాయి. ఇంకా నేను ఇక్కడ చెట్ల పేర్లు కూడా ఏమేమి చెట్లు అనేది ఇక్కడ నేను స్క్రీన్ మీద మెన్షన్ చేసి వీడియోకి అయితే వాయిస్ ఓవర్ కూడా ఇచ్చాను. చూడండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది.